ఇవ్వండి క్యారెట్ హెల్దీ రవ్వ లడ్లు. 1 కప్పు రవ్వకు ఇన్ని వచ్చాయి. చాలా బాగున్నాయి. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హెల్దీగా కలర్ఫుల్ గా క్యారెట్ రవ్వ లడ్డు చేసుకుందాం. ముందుగా క్యారెట్ ని తురిమేసుకోవాలి. క్యారెట్ ని ఈ విధంగా తురిమేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నుంచి 1 అరకప్పు తురుముని పక్కన పెట్టేసుకోవాలి. ఇది జార్లో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. నీళ్లు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు స్ట్రైనర్లో వేసి వడగట్టేసుకోవాలి. ఈ విధంగా వడగట్టేసుకోవాలి. ఇది 1 అరకప్పు ఉంటే సరిపోతుంది. ఈ పిప్పిని పడేయాల్సిన అవసరం లేదండి. దీనిలో గోధుమ పిండి కలిపి చపాతీలు చేసుకోవచ్చు. మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 4 ఇలాచీ వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకొని నెయ్యి వేసేసుకోవాలి. 1 అరకప్పు జీడిపప్పులు వేయించుకోవాలి. వేగిపోయాయి, పక్కకు తీసేసుకోవాలి. ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము వేయించేసుకోవాలి. ఇది వేగిపోయింది, పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసేసుకోవాలి. ఉప్మా రవ్వ 1 కప్పు వేసి వేయించేసుకోవాలి. దీన్ని దోరగా వేయించేసుకోవాలి. రవ్వ దోరగా వేగింది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న క్యారెట్ జ్యూస్ వేసేసుకోవాలి. కొంచెం సేపు వేగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కొబ్బరి, క్యారెట్, జీడిపప్పులు అన్నీ వేసి కలిపేసుకో. ఇలాచీ పౌడర్ 1 అర స్పూను, చక్కెర 1 కప్పు. మన ఇష్టం అండి, స్వీట్ చూసి వేసుకోవచ్చు. ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. అంతా బాగా కలిపేసుకోవాలి. ఇది సిమ్లో ఉంచి అంతా బాగా కలిపేసుకోవాలి. స్వీట్ చూసి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అయిపోయిందండి. ఇది చల్లారాక లడ్డు చేసుకుందాం. దీనిలో క్యారెట్ జ్యూసు, క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము వేసాం కాబట్టి చాలా టేస్ట్ గా, స్మూత్ గా వచ్చాయండి. చల్లారిపోయాయి. లడ్డు చేసుకుందాం. ఈ విధంగా చేసేసుకోవాలి. హెల్దీ లడ్డు, కలర్ఫుల్ హెల్దీ లడ్డు. ఇవ్వండి క్యారెట్ రవ్వ లడ్లు. చాలా చాలా బాగున్నాయి.